అరే ఏంది రోహిత్, వన్డేల్లో ఇప్పటి వరకు 15 టాస్లు ఓడినాం. నీ టాస్ ఓడిన ప్రతిసారి మనకే కలిసి వస్తుంది. అరే ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఒక్క టాస్ కూడా గెలవలేదు. కానీ నీ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ వదలకుండా అన్ని మ్యాచ్లు వట్టిగానే పిసికి పడేశాం. అరే అవునే విరాట్, టాస్ ఓడింది మనకే కలిసి వచ్చినట్టుంది. అరే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క టాస్ అంటే ఒక్క టాస్ కూడా గెలవలేదు. కానీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే వట్టిగానే పిసికి అస్సాం ట్రైన్ ఎక్కిచ్చాం. అది ఇండియా అంటే. అరే మనం ఫామ్ లో ఉన్నప్పుడు టాస్ తో పని ఉండదు. నీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బుల్డోజర్ తో తొక్కించడమే. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది అంతే. అరే ఏంది బై పాండ్యా, నువ్వు మనిషివా మానవ మృగానివా? నీ నా ఓవర్ లో సింగిల్ తీయడానికే భయపడుతుంటే నువ్వు ఏకంగా 107 మీటర్ల 6 కొట్టావు. నీ ఏంది బై నువ్వు బెల్లంపై ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మాపై చూపిస్తున్నావా ఏంటి? అరే వచ్చిన ప్రతిసారి మిండిడై కూర్చున్నట్టు మా మీద కూర్చున్నావేంటి? అరే కుల్ఫు ఫండడం మజాక. నీ మనతోని ఆ విధంగానే ఉంటుంది. స్వాగ్ తో 6లు కావాలంటే 6లు, 4లు కావాలంటే 4లు వట్టిగానే సప్పరిచ్చా. కుల్ఫు ఫండే అంటారా బాబు. కథ మొత్తం ఖతర్నాక్ ఉండేలా చేశా. అరే మనకొచ్చిన స్టార్ట్ కి నీ ఏకంగా 3 నోర్లు సప్పరిస్తాం అనుకున్నా. కానీ 250 రన్సే కొట్టా. అరే ఏంది భయ్యా కేన్ మామా, నేను ఒక్కసారిగా వికెట్ పడిపోతే నువ్వు అదే విధంగా పడిపోవాలా? అరే నీ పుల్లగిన పీక్కున్నావు అంటే ఏకంగా 300 రన్స్ కొట్టే వాళ్ళము. అప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఏ విధంగా గెలిచామో ఇండియాతో కూడా వట్టిగానే గెలిచే వాళ్ళము. అరే పోయింది, ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం పోయింది. అరే ఏంది బై రచినో, నా క్యాచ్ పట్టేపాటికి మ్యాచ్ గెలిచినంత ఫీల్ అయిపోయావా? నీ చూశారు కదా మా వాళ్ళు ఏ విధంగా గెలిపించారో. నీ మాపైకి వస్తే తొక్కి నారదీసం బిడ్డా. అరే ఏంది భయ్ అయ్యారు, మాపై మ్యాచ్ అంటే ప్రతిసారి మిన్ని డైలకు కూర్చున్నావు. అరే మేమంటే అంత కసేంది భయ్ నీకు? అరే నువ్వు కొట్టే రన్స్ ఏ విధంగా ఉంటుందంటే చేతికి గోరుకి నొప్పెడదు. ఆ విధంగా మ్యాచ్ ని వన్ సైడ్ చేసి పడేస్తున్నావు. అరే మిచెల్ గడమైనా తక్కువ. నీ ప్రతిసారి ఇండియాతో మ్యాచ్ అంటే ప్రతి మ్యాచ్ ఆడుతూనే ఉంటాడు. చూసారు కదా ఫైనల్లో కూడా 60 రన్స్ కొట్టాడు. ఆ విధంగా నేను మీపై కొడుతున్నా అంతే. అరే ప్రతిసారి సూపర్ మ్యాన్ క్యాచ్లు పట్టి మ్యాచ్ ని కంబ్యాక్ చేస్తున్నా. కానీ మీరు మాత్రం పుల్లలే పీకట్లేదు. అరే గిల్లిని కోహ్లీని ఏ విధంగా పీకారో ఆ అయ్యర్ ని కూడా అదే విధంగా పీకేసింటే ఈజీగా మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. మీరు అయ్యర్ ని పీకేది ఫెయిల్ అయితే మ్యాచ్ గాన్. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.